మన ఇద్దరు కొడుకులు భూమి అమ్ముకున్నారు, కోట్లు కోట్లు వచ్చి ఉన్నదే ఒక బిడ్డే, దానికి కొన్ని పైసలు ఇవ్వమంటే ఇస్తలేరు ఈ బాడకాలు. ఇద్దరిని పిలిపించి అడుగుదామా మరి, లేకుంటే మన పేరు మీద ఉన్న భూమి బిడ్డకి ఇద్దామా? ఏమంటావు చెప్పు మరి. పిలిపించి మాట్లాడి చూద్దాం. భూమి అమ్ముకున్నారు, కోట్లు కోట్లు పైసలు వచ్చే మీ చెల్లెకి కొన్ని పైసలు ఇస్తే అది నా మంచిగా ఉంటది కదరా. ఏమనరేం రా, సప్పుడు అయ్యారేం రా, మీ తోడబుట్టింది ఒక్కతే కదరా, మీ తోడబుట్టింది ఒక్కతే, తన కలకల మీకెందుకురా, దానికి నీ పైసలు ఇయ్యండి. నీ బిడ్డకు 50 లక్షల కట్నం ఇస్తే, ఒక ప్లాట్ ఇస్తే, పెద్ద ఫంక్షన్ హాల పెళ్లి చేస్తే, 10 ఆటలు పోస్తే, ఫంక్షన్ హాల పెళ్లి చేస్తే, ఇంకేం తక్కువైంది నీ బిడ్డకు? చెల్లెకు అన్నలకు నువ్వే కొట్లాట పెట్టేటట్టున్నవే అమ్మా. చెల్లెకు ఏమన్నా బాగా ఎక్కిచ్చి మా మీదకి కొట్లాట దొరికొస్తావా ఏందే మరి? ఒరే అన్న, మన ఇద్దరి మధ్యలో ఒక్కటి, మనకు బాగానే పైసలు వచ్చినాయి కదరా, కొన్ని పైసలు ఏదో కొన్ని పైసలు ఇద్దాం రా చెల్లెకు. ఆమె అడిగినన్ని కాకుండా మనకు దోచినన్ని పైసలు కొన్ని ఇద్దాం తీయక్క. మీరు ఎక్కువ నాటకాలు చేయకండి. మీరు పైసలు ఇచ్చి మేము ఇవ్వకపోతే ఊళ్ళో మేము బదలమే. మీరు ఇయ్యద్దు, మేము ఇయ్యద్దు. ఆమె పొలం గిన నువ్వు వేస్తున్నావు కదా, ఆమె పొలము బీడే ఉండాలి. ఆమె మన ఇంటికి వచ్చినా గిన మంచిగా ఉండదు. నేనైతే ఏం మాట్లాడుతున్నావన్నా, మన తోడబుట్టిన చెల్లె, మన ఇద్దరితోనే ఆడుకున్న చెల్లె, గట్లా మాట్లాడుతున్నావేంది? నీకు బిడ్డ ఉన్నది కదా. వాడు పెద్దోడు ఇచ్చటట్టు లేడురా పైసలు. నువ్వన్నా కొన్ని పైసలు ఇయ్యరా. నువ్వు ఇవ్వకపోతే నాకు ఇంత భూమి ఉన్నది కదా మా పేరు మీద, పాస్బుక్ తీసుకుపోయి అల్లునికి ఇస్తున్నా మరి. నువ్వు తొందర పడకు అన్న, వదిన ఊకోరు. పాస్బుక్ తీసుకుపోయి ఇస్తే పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడదాము. కొన్ని రోజులు ఆగుండి, జర కొంచెం ఓపిక పట్టుండి. మన పొలం పక్క పొంటి చెల్లి ఇంత పొలం ఉన్నది కదా, ఆ పొలము నేనే చేస్తున్నా కదా, ఆ పొలం ఈయన చెయ్యొద్దంట, బీడే ఉండాలంట. ఆమె రేపు మన ఇంటికి గిన రావద్దంట. ఇగో రేపు మీ చెల్లె వస్తుందంట, ఆమెకి పైసలు ఇస్తా అని ఒప్పుకున్నామంటే చూడు మంచిగా ఉండదు. అది మన ఇంట్లోకి రానే రావద్దు, మన ఇంటికే రావద్దు. అది వచ్చిందంటే చూడు మరి.